ధనుర్వాతం. ధనుర్వాతాన్నే టెటానస్ అంటారు. ఈ వ్యాధి క్లోస్ట్రీడియం టెటానై అనే బ్యాక్టీరియా వల్ల కలుగుతుంది. ఈ బ్యాక్టీరియా క్రిమి విడుదల చేసే విష పదార్థం నాడీ వ్యవస్థ మీద దుష్ప్రభావాన్ని కలిగిస్తుంది. దానివల్ల కండరాలు బిగుసుకుపోవడం, స్పాంజింగ్కు లోనవడం ఉంటుంది. ధనుర్వాతం కారణాలు: శరీరానికి కాలిన గాయాల ద్వారా టెటానస్ క్రిములు ప్రవేశిస్తాయి. టెటానస్ క్రిములు ఎక్కువగా దుమ్ములో, పేడలో, తుప్పు పట్టిన వాటిలో ఎక్కువగా ఉంటాయి. శరీరానికి ఏదైనా గాయం అయినప్పుడు, ముళ్ళుకు గాని మేకుకు గాని గుచ్చుకున్నప్పుడు, తుప్పు పట్టినవి తెగినప్పుడు తేలికగా శరీరంలోకి ప్రవేశిస్తాయి. సూదులు మరగపెట్టకుండా ఇంజెక్షన్స్ ఇచ్చినా, శుభ్రత పాటించకుండా ఆపరేషన్స్ చేసినా, ఆపరేషన్ తరువాత తగిన శ్రద్ధ తీసుకోకపోయినా బయట ఉన్న క్రిములు శరీరంలో చేరి ధనుర్వాతం కలిగిస్తాయి. చెవిలో చీము కారినప్పుడు, ఒళ్ళు కాలినప్పుడు, పిల్లులు కుక్కలు కరిచినప్పుడు టెటానస్ క్రిములు తేలికగా అక్కడకు చేరతాయి. గర్భస్రావాలు అయినప్పుడు, కాన్పులు అయినప్పుడు, రకరకాల చర్మ వ్యాధులు కలిగినప్పుడు కూడా టెటానస్ క్రిములు చేరడం, ధనుర్వాతం రావడం ఉంటుంది. టీకాలు వేసినప్పుడు ఆ చోట కొందరు పేడ రాయడం, మట్టి రాయడం చేస్తారు. పేడ, మట్టిలో ఉండే టెటానస్ క్రిములు ధనుర్వాతాన్ని కలిగించడం సులభం. శరీరంలో చేరినటువంటి టెటానస్ క్రిములు విడుదల చేసే విష పదార్థాలు రక్తం ద్వారా వెన్నుపాముకి, స్పైనల్ కార్డ్, మెదడుకి చేరి వ్యాధి లక్షణాలు కలుగజేస్తాయి. వ్యాధి క్రిములు శరీరంలో ప్రవేశించిన 6 నుంచి 10 రోజులలో వ్యాధి లక్షణాలు బయటపడతాయి. కొందరిలో వ్యాధి లక్షణాలు బయటపడటానికి నెలలు పడుతుంది. ధనుర్వాతం యొక్క లక్షణాలు: టెటానస్ ప్రారంభ దశలో జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పులు, నీరసం ఉంటాయి. ఆ తరువాత నోరు పూర్తిగా తెరవలేని విధంగా దవడ కీలు బిగుసుకుంటుంది. నీరు త్రాగడం, ముద్ద మింగుడు పడడం కష్టం అవుతుంది. ఆ తరువాత మెడ నరాలు బెగదీసుకుంటాయి. మెడ ముందుకి వంచలేకుండా అవుతుంది. వెన్ను కండరాలు కూడా బిగుసుకుపోతాయి. పొట్ట కండరాలు కూడా బిగుసుకుంటాయి. దానితో పొట్ట బిర్రుగా మారుతుంది. నడుము విల్లుంబులాగా పైకి లేస్తుంది. శరీరంలోని కండరాలు స్పాంజంకు లోనవుతాయి. టెటానస్ కి తగిన చికిత్స జరగపోయినట్లయితే వారం 10 రోజులలో ప్రాణాపాయం కలుగుతుంది. ధనుర్వాతం వల్ల వచ్చే కాంప్లికేషన్స్: బ్రోంకో న్యూమోనియా, శ్వాసక్రియ దెబ్బతినడం, గుండె అస్తవ్యస్తంగా కొట్టుకోవడం, తీవ్రంగా జ్వరం. చంటి పిల్లలలో, వృద్ధులలో, అనారోగ్యం ఉన్న వాళ్లలో టెటానస్ వ్యాధి ఎక్కువ ప్రమాదం కలిగిస్తుంది. వీరిలో కాంప్లికేషన్స్ త్వరగా వస్తాయి. ధనుర్వాతానికి చికిత్స: రక్తంలో చేరిన టెటానస్ క్రిముల విషాన్ని నాడీ మండలానికి చేరకముందే నిర్వీర్యం చేయాలి. మరిన్ని కొత్త విష పదార్థాలు తయారవకుండా నిరోధించాలి. ఒకవేళ నాడీ వ్యవస్థకి వ్యాధి సోకినా దాన్ని అదుపు చేయాలి. వ్యాధి పూర్తిగా తగ్గే వరకు చికిత్స చేయాలి. టెటానస్ వ్యాధి మొదటి దశలోనే విష ప్రభావం నాడీ మండలానికి సోకకుండా యాంటీ టెటానస్ సిరం 10,000 యూనిట్స్ నరానికి ఇవ్వాలి. బెంజైల్ పెన్సిలిన్ 600 mg ప్రతి 6 గంటలకి ఇవ్వాలి. లేదా ఎరిథ్రోమైసిన్ 500 mg చొప్పున ప్రతి 6 గంటలకి ఇవ్వాలి. ఇలా 10 రోజులు వాడాలి. కాంపోజ్ ఇంజెక్షన్ 40 నుంచి 200 mg నరం ద్వారా సెలైన్లో ఎక్కించి నిదానంగా ఇవ్వాలి. లేదా క్లోరోఫ్రోమాజిన్ 100 నుండి 300 mg ప్రతి 6 గంటలకి ఒకసారి ఇవ్వాలి. లేదా పెరాల్డిహైడ్ ఇంజెక్షన్ 4 గంటలకి ఒకసారి ఇవ్వాలి. రోగి గాలి పీల్చుకోలేకపోతున్నప్పుడు వెంటనే ట్రేకియాస్టమీ చేయాలి. వెంటిలేటర్లో ఉంచాలి. ధనుర్వాతం రాకుండా ముందు జాగ్రత్త: బిడ్డకి 6వ వారం, 10వ వారం, 14వ వారంలో డిపిటి ఇంజెక్షన్ ఇవ్వాలి. తిరిగి 18వ మాసంలో ఒకసారి ఇవ్వాలి. ప్రతి 5 సంవత్సరాలకి ఒకసారి టెటానస్ టాక్సైడ్ ఇంజెక్షన్ ఇవ్వాలి. అంతేకాకుండా గాయాలు తగిలినప్పుడు, ఆపరేషన్లు అయినప్పుడు అదనంగా టెటానస్ టాక్సైడ్ ఇంజెక్షన్ తీసుకోవాలి.